ఇవాల్టి అమ్మ కథ దైవం యొక్క శక్తి. 4వ అంతస్తులోని చిన్న అపార్ట్మెంట్ బాల్కనీలో నిలబడి వచ్చేపోయే వాళ్ళని చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు అనిరుద్. సరిగ్గా 5 రోజుల్లో అతని ప్రాజెక్ట్ ప్రొడక్షన్కి వెళ్ళాలి. కానీ టీంలో ఇద్దరు రాజీనామా చేశారు. మరో ఇద్దరు సిక్ అంటూ లీవ్ పెట్టారు. ఎంత చేసినా పని ముందుకెళ్ళడం లేదు. అంతేకాదు, ఇంట్లో వాతావరణం కూడా ఏం బాగోలేదు. తండ్రికి డయాలసిస్ చేయవలసి వస్తుందని డాక్టర్ మొన్న చెక్ చేసి చెప్పారు. అమ్మ దిగులుగా ఉంది. భార్య నేహ ఉద్యోగ ఒత్తిడి కారణంగా చిరాకుగా ఉంటోంది. అనిరుద్ వాళ్ళ 8 ఏళ్ల ఆరాధ్య తన హోంవర్క్ చేసుకోవడానికి ఎవరైనా హెల్ప్ చేస్తారా అని అమ్మ నాన్న కోసం రోజు ఎదురు చూస్తోంది. ఇవన్నీ ఒక పక్కన పెడితే ఈఎంఐ రిమైండర్, మరోపక్క బాస్ నుంచి మెసేజ్, టుమారో యూ హ్యావ్ టు గివ్ ఎ క్లియర్ స్టేటస్, నో మోర్ ఎక్స్క్యూజెస్. అన్ని మాటలు చెవిలో మారుమోగుతున్నట్లుగా ఉంది. దిక్కుతోచట్లేదు అతనికి. అతను మనసులో, దేవుడా ఉన్నావను అసలు, ఈ కష్టాలేంటి అనుకున్నాడు. ఇన్ని ఆలోచనలతో అతనికి నిద్ర పట్టడం లేదు. రాత్రి 11 అయింది. ఆఫీస్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి కూర్చున్నాడు. కానీ స్క్రీన్పై కనిపిస్తున్న కోడ్ కన్నా మనసులో ఆలోచనలే గింగిర్లు తిరుగుతున్నాయి. కాసేపటికి పని చేయలేక ల్యాప్టాప్ క్లోజ్ చేసి అమ్మ దగ్గరికి వెళ్ళి దిగులుగా కూర్చున్నాడు. అమ్మ అనిరుద్ని చూసి, ఏం నాన్న, ఏం కావాలి అంటూ లేచి కూర్చుంది. ఏంటో అమ్మా, నిద్ర పట్టడం లేదు అన్నాడు. దిగులు పడకు నాన్న, కొన్నిసార్లు దేవుడి మీద భారం వెయ్యాలి. దేవుడు ఉన్నాడా అమ్మా? ఉంటే ఇన్ని సమస్యలు ఎందుకు ఇచ్చాడు అన్నాడు నిరుత్సాహంగా. అమ్మ నిట్టూరుస్తూ, దేవుడు మన సమస్యలను తీర్చకపోవచ్చు, కానీ ఆయన ముందు మోకరిల్లితే కొంచెం మనసుకి సాంత్వన కలుగుతుంది అంది. అనిరుద్ అసహనంతో, అమ్మ నేను ప్రశాంతంగా ఉన్నా, ఒత్తిడిలో ఉన్న సమస్య అక్కడే ఉంది కదా, గుడికి వెళ్తే ఏం వస్తుంది, దేవుడు ఏమన్నా ఆరుస్తాడా తీరుస్తాడా అన్నాడు. అమ్మ అనిరుద్ చేతిని తన చేతిలోకి తీసుకుని, దేవుడిని వేడుకుంటే సమస్యని ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు. నువ్వు నీ వంతు ప్రయత్నం చేసి పూర్తిగా అలసిపోయినప్పుడు దేవుడి ముందు కూర్చుని కాసేపు ధ్యానం చేయి. కానీ ఆ మాట అప్పుడు అతనికి అస్సలు అర్థం కాలేదు. మరుసటి రోజు ఆఫీస్లో ప్రాజెక్ట్ డెడ్లైన్స్పై తీవ్ర చర్చల తర్వాత ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఇంటికి బయలుదేరాడు. బయట వర్షం పడుతోంది. అతను రోడ్డుపై నిలబడి ఈ ప్రాబ్లమ్స్ ఎలా తీరుతాయో అని ఆలోచనలో పడ్డాడు. ఇంతలో ఒక టాక్సీ డ్రైవర్ అతని దగ్గర ఆగి, సార్ టాక్సీ అన్నాడు. ఎవరో చెప్పినట్టుగా, ఆబిడ్స్లోని ఇస్కాన్ టెంపుల్కి వస్తావా అని అడిగాడు అనిరుద్. అతనికి అది యాదృచ్ఛికం అనిపించినా లోపల ఏదో అతన్ని ఆగమని, అలా గుడికి వెళ్ళమని చెప్పింది. జీవితం కొన్ని సమయాల్లో సంకేతాలు ఇస్తుంది. గుడిలో ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది గుడి. చిన్న దీపపు వెలుతురులో గోవిందుడు ఎంతో తేజస్సుతో కనబడుతున్నారు. అతను మౌనంగా ఏ ప్రార్థన చేయకుండా కూర్చున్నాడు. కేవలం నిశ్శబ్దం. గుడి తలుపులు వేస్తున్నారు. అనిరుద్ అలాగే కదలకుండా కూర్చునేసరికి గుడి పూజారి దగ్గరికి వచ్చి, ఏం ఆలోచిస్తున్నారు బాబు అన్నారు. అనిరుద్ ఆశ్చర్యపోయాడు. ఎలా తెలుసు అన్నట్లుగా చూశాడు. పూజారి చిరునవ్వుతో, ఇక్కడికి చేతులు జోడించేవారు కొందరైతే గుండె బరువు దించుకోవడానికి వచ్చేవారు కొందరు. నువ్వు 2వ వారిలోకి వస్తావు. అనిరుద్ బాధగా, దేవుడు ఉన్నాడా? ఉంటే ప్రయోజనమేంటి? నాకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు అన్నాడు. పూజారి అతని పక్కన కూర్చుని నిదానంగా, దేవునిని నువ్వేం కోరుకున్నావు అన్నారు. సమస్యలు తీర్చమని అన్నాడు అనిరుద్. పూజారి చిరునవ్వు నవ్వి, అందుకే సమస్యలు అలాగే ఉన్నాయి. సమస్యలను ఎదుర్కోవడానికి శక్తిని ఇవ్వమని కోరడం చేయాలి. అనిరుద్ కళ్ళల్లో మెరుపు. ప్రశాంతంగా ఆలోచించు, జవాబు దొరుకుతుంది అన్నారు పూజారి గారు. ఇక వెంటనే ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. మర్నాడు అన్ని పనులను చిన్నవిగా విరగొట్టి టీంకి డిస్ట్రిబ్యూట్ చేశాడు. క్లయింట్తో స్టేటస్ వివరంగా చెప్పి, ఇప్పటికి ఇంతే అవుతుంది, కొంచెం ఎక్స్టెండ్ చేయమని ప్రాజెక్ట్ డెడ్లైన్ అడిగాడు. మేనేజర్కి స్థిరంగా ధైర్యంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. తండ్రిని డాక్టర్కి చూపించాడు. నేహాతో ప్రశాంతంగా కూర్చుని సమస్యలు పంచుకున్నాడు. 3 వారాల తర్వాత ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. క్లయింట్ ప్రశంసించాడు. మేనేజర్ సంతోషపడ్డాడు. తండ్రి ఆరోగ్యం మెరుగుపడింది. చూసారా, మన మనసులో శాంతి, మన చేతుల్లో చేసే ప్రయత్నం, మనలోని ధైర్యం, అదే దేవుడు.
జీవితం మారేది మనము కలలు కంటున్న రోజున కాదు, మనము సాకులు చెప్పడం మానేసి మన కర్తవ్యం మొదలుపెట్టిన రోజున. మీరే ఆలోచించండి.